హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా హెల్తీగా కిచిడీ చేసి పెట్టండి. కిచిడియా అనుకోవద్దు. ఇది హెల్తీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవెన్ చల్లారిపోయిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దానికోసం ఫస్ట్ కుక్కర్‌లో ఆయిలు, నెయ్యి, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో, ఒక ఆనియన్, 3 మిర్చి వేసుకొని అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. టొమాటోలన్నీ బాగా మ్యాష్ అయిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇది కంప్లీట్ గా ఆకుకూరలతోనే చేస్తున్నాం కాబట్టి మెంతి కూర, పాలకూర, చుక్కకూర, తోటకూర కాడలు లేకుండా ఓన్లీ ఆకులే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులోనే ఈ ఆకుకూర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఆకుకూర అంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కారం, గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు ముందుగానే కడిగి పెట్టుకొని అవి వేసేసుకోవాలి. వాటర్ అయితే ఓన్లీ రైస్ కే వేయాలి. ఒక గ్లాస్ రైస్ వేసాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత అంతా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.